అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. సిలకలాది గట్టు సిన్ని మేడారంరో హంసలాది గట్టు ఆది మేడారంరో బండి గట్టు రొయన్నో జోడెడ్ల బండి మనము ఓదమురన్నో జల్దిగా బయలెల్లి. బాగుంది. ఎడ్ల బండి గట్టి ఎప్పుడు పోదామని మళ్ళొచ్చే ఏడాదికా? వెనకట గట్లనే పోయేదిరా. వెనకట కథ వేరు, ఇప్పటి కథ వేరు. ఏకంగా గాలి మోటలో తిరుగుతున్నారు. అబ్బా, నిజంగా మేడారం జాతరంటే మామూలు ముచ్చట కాదురా. గుడి లేదు, గుళ్ళ విగ్రహాలు లేవు, తీర్థ ప్రసాదాలు లేవు, బెల్లమే బంగారం, చెట్టు గద్దలే అమ్మల రూపం. అయినా ఆ తల్లుల మహిమలకు జనం పడుతున్నారు బ్రహ్మరథం. వనదేవతల జాతరకు జనం చీమల దండు లెక్కనే బయలుదేరిండ్రు. ఇయాటికెళ్లే కదా సంబరం. మొదలు చూద్దాం పైగా మరి. తెలంగాణ తెగువకు ఆదివాసి గుండె ధైర్యానికి ప్రతీకలు సమ్మక్క సారక్కలు. అడవులుగా పాడుకుంటానికి అశువులు వాసి వనదేవతలుగా వెలుగొందుతున్నారు. పచ్చని అడవుల కోసం ప్రాణాలను పణంగా పెట్టి కోట్ల మంది గుండెల్లా దైవాలుగా నిలిచిపోయారు. తెలంగాణ కుంభమేళగా విలువబడే మేడారం జాతరకు తండోపతండాలుగా తరలొస్తున్నారు భక్తులు. వనమంతా జనమే, ఎటు చూసినా అమ్మల నినాదమే. కళ్ళు శాఖలు, కోడిపుంజులు, ఏటపోతులు, జంపన్నవాగుల జలకాలు, నిలువెత్తు బంగారాలు. అమ్మల మొక్కులు తీర్చుకునేందుకు కదిలేరు భక్తులు. అడవంతా భక్తజన సంద్రమైంది. చెట్టు పుట్ట నింగి నేల పండుగ సంబరంలో మునిగి తేలుతున్నాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర ఈ మేడారం జాతర. 2 ఏళ్లకోసారి జరిగే ఈ మహాజాతర 4 రోజుల పాటు కోట్ల మంది భక్తులు అమ్మల్ని దర్శించుకుంటారు. ఏ ఆర్భాటాలు లేవు, గుడి గోపురాలు లేవు, అయ్యగారు లేరు. నిలువెత్తు బంగారం ఇస్తే చాలు నిలువెల్ల కరిగిపోతుంది, కష్టాలు బాపుతుంది. 4 రోజులు సాగే ఈ జాతరకు ఇవాళ పగిడిద్దరాజు సారలమ్మలు గద్దెల మీద కూర్చుంటారు. తెల్లారి సమ్మక్క రాక కోసం 1000 కళ్ళతో. బుజ్జి, నేను ఇచ్చిన టైం టేబుల్ వాడుతున్నావా? నువ్వు ముందు డాక్టర్ ఇచ్చిన మందులు వాడుతున్నావా? అసలు నీ వల్లనే నాకు హై బీపీ అయ్యేది. నువ్వు ఇంత బాధపడుతున్నావని నీకంటే ముందుగానే వస్తున్నా కదా. నీ మీద నాకు నమ్మకం లేదు. నిఘా నేత్రం పెట్టాల్సిందే. పుస్తకం లక్షరాలని నేత్రాలకు చక్కగా గనిపియ్యి, నా మీద నిఘా నేత్రం పెడతాదట. ముందు నువ్వు టైంకు రా. నీకన్నా ముందుగా వచ్చి నీకు సడన్ సర్ప్రైజ్ ఇస్తా చూడు ఏదో ఒక రోజు. ఆహా, నువ్వు ముందొస్తే అది నిజంగానే సర్ప్రైజ్. ఈ గవర్నమెంట్ ఆఫీస్ కూడా కలెక్టర్ సార్ ఎట్లా సడన్ సర్ప్రైజ్ ఇచ్చిండో చూడు. ఈ నడుమ ఏసీ బోళ్ళు సడన్ ఎంట్రీలు ఇస్తున్నారు కదా. తహసీల్దార్ ఆఫీసులకు ఈ తాప కలెక్టర్ ఇచ్చిండు. అధికారంలో ఉన్న నేతల తర్వాత ఎక్కువగా వార్తలకెక్కేది తహసీల్దార్ ఆఫీసులో పనిచేసేటోళ్లే. ఎట్లాగూ మండలం పనులన్నీ వాళ్ళ ఆఫీసులోనే ఉండుతోటి జనం తాకిడి ఎక్కువనే ఉంటది, ఫిర్యాదులు కూడా ఎక్కువనే ఉంటాయి. అందుకే యుద్ధనపూడి తహసీల్దార్ ఆఫీస్ కు సడన్ లో పోయిండు. ముందే చెప్తే కనీసం ప్రిపేర్ అయి ఉండేటోళ్ళు. అనుకోకుండా పోయే వరకు అడిగిన దానికి సమాధానం కూడా చెప్పే పరిస్థితి లేక నీళ్లు నములుతున్నారు. అర్జీలు పెట్టుకున్న దరఖాస్తుదారులతో కలెక్టరే పేరు మార్చి మాట్లాడిండు. పని కోసం వస్తే ఏమన్నా చిల్లర పైసలు అడుగుతున్నారా, బల్ల కింద చేతులు పెడుతున్నారా అని ఆరాధించిండు. ఇక ఆఫీస్ చుట్టూ తిరిగి శుభ్రత చూసి అవాక్కయి పోర్ట్వాల్ కూడా తీసుకున్నాడు. అవార్డు ఇస్తాడు కావచ్చు. అధికారులకు సిబ్బంది పనితీరు అస్సలు బాగాలేదు, మార్చుకోవాలని కోపం చేసిండు. గిట్లా అప్పుడప్పుడు వస్తూ పోతుంటే తప్పకుండా మార్చుకుంటారు సార్. అన్ని ఆఫీసులకు కలెక్టర్లు గిట్లనే సడన్ ఎంట్రీలు ఇయ్యండ్రి. నెరీ పట్టించుకోకపోయే వరకు లంచాల మీద పెట్టిన శ్రద్ధ పని మీద పెట్టలేకపోతుండ్రు. పానం ఊకే బల్ల కిందకే పోతున్నదట. అప్పుడప్పుడు వచ్చిపోండ్రి. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, నాగులో నాగన్నా. 2 చేతుల సంపాదించుకుంటా మళ్ళీ ఎప్పుడు ఏడ్చుకుంటూనే ఉంటారు కొందరు. అయితే ఎవరు 2 చేతుల సంపాదించేది? జీతం పడుతూనే ఉండే, మళ్ళీ దిక్కు వృద్ధాప్య పింఛన్ వస్తూనే ఉండే. మొన్న నీ పేరు కూడా ఎక్కిచ్చారట కదా, ఇక నీకు కూడా పడతాయి పింఛన్ పైసలు. ఓక మొన్న నాకు కళ్యాణ లక్ష్మి పడ్డది, అప్పుడే పింఛన్ అంటావు. మరి నేనేం తినాలనో అర్థం కాక బాధపడుతుంటే నీకెప్పుడు జోకులేనా? ఎందుకురా బీపీ పెరిగిందని ఉప్పు కారం తినొద్దన్నారా? ఏ కాదురా, ఎన్ని మందులు వాడితే ఏం లాభం? పొద్దున లేస్తే విషం తినిపిస్తున్నారు కొందరు బడివేగాళ్ళు. అమ్మో విషమా? నేను బయట ఫుడ్ కూడా బంద్ పెట్టినరా? బయట ఫుడ్డే కాదు, ఇంట్లో వండుకున్న ఫుడ్ కూడా. అట్లెట్లా? అవో గట్లా. మీరు మామూలు కాదురా, ఇసుకలోంచి కూడా నూనె తీస్తారు. అంత మాయగాళ్ళు. ఇది కలికాలమా కల్తీకాలమా? మీరు ఏవట్టి జనాలకు వచ్చింది పోయే కాలం. ప్యూర్ వెజిటేరియన్స్ ను కూడా నాన్ వెజ్ తినిపిస్తున్నారు అన్నట్టు. సుషిరగ్గి నూనె డబ్బాలు ఇదంతా జంతువుల కొవ్వుతోటి తీస్తున్నారట. ఇంకా క్రూడ్ ఆయిల్ మరిగిచ్చి అందులోకెళ్ళి వంట నూనె తయారు చేసి మార్కెట్లకు అమ్ముతున్నారు. అంతటితో ఆగిర్రా. పెద్ద కంపెనీల లేబుల్లేసి డూప్లికేట్ నూనెలు అంటగట్టి జనం ప్రాణాలతోటి చెలగాట మారుతున్నారు. డూప్లికేట్ డబ్బులు తయారు చేస్తున్నారు. ఈ కంపెనీ లేబుల్లో ఒక లెక్కన అచ్చ మసలు కంపెనీ లెక్కనే అతికించి జనాలకు అంటగడుతున్నారు. ఈ చెడగొట్టు పనికి చూడుర్రి ఎంత పెద్ద కర్మగారం మొదలు పెట్టిర్రో. కాకినాడ పిఠాపురం ఈ దందా వేసి రాజమండ్రికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారట. ఈ జంతు క్రొవ్వులు వాటిని ఎడల్టరేషన్ చేసి ఎవరైతే చేస్తున్నారు దాని మీద నిఘా పెట్టమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మాకు సంబంధించి తునిలో ఇలాంటి కేసు ఒకటి రిపోర్ట్ అవ్వడం జరిగింది. మన ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారు మధ్యవర్తులైనటువంటి రెవెన్యూ ఆఫీసర్ సమక్షంలో దాడి చేయడం, ఆ దాడిలో బండారు ఫణిప్రసాద్ అనే వ్యక్తిని
అనుమానాస్పదంగా పట్టుకుని వెరిఫై చేస్తే ఇది పెద్ద స్కామ్ అనొచ్చు. ఒక పెద్ద ఫుడ్ అడల్టరేషన్ సంబంధించి పెద్ద ఎత్తున ఆయన తయారు చేస్తున్నాడు. ఈయన ఏంటంటే ప్రజలకి ఈరోజు ఎంతో అనారోగ్యానికి గురి కాబడుతున్నటువంటి వంట నూనెలో కల్తీ చేస్తున్నాడు. అండ్ వంట నూనెలుగా అమ్ముతున్నాడు. ఇదైతే వంట నూనె కాదు. ఈయన ఏంటంటే కాకినాడ పోర్ట్ అందరికీ తెలిసింది, అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ తెస్తున్నాడు. అలాగే చందుర్తి, పిఠాపురం లేకపోతే కొన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి జంతువులకు సంబంధించిన అవశేషాలు లేకపోతే జంతువుల క్రొవ్వు, అది ఆవుదా గేదె లేకపోతే రకరకాలు, వాటిని కలెక్ట్ చేసి ఎన్నిటిని కూడా హై టెంపరేచర్లో పెద్ద గంగాలలో మరిగించి వచ్చిన తర్వాత ఏదైతే ద్రవ పదార్థం వస్తుందో దాన్ని ఒక ఆయిల్ కింద చూపిస్తూ ఆల్రెడీ ఈ దగ్గర 15 కేజీ టిన్లు ఉన్నాయి. అన్నింటిలో కూడా ప్యాక్ చేస్తూ బరంపురం ఏరియా కానీ ఇంక వేరే ఇతర ప్రాంతాలు కూడా పంపిస్తున్నట్టుగా మనకు అక్కడ ఉన్న మెటీరియల్ బట్టి తెలిసింది. కాబట్టి ఇందులో ఆయన దీనికి వాడుతున్నటువంటి ఈ 15 లీటర్ల డబ్బాలు ఒక 56 ఉన్నాయండి. అలాగే క్రూడ్ ఆయిల్ కూడా ఒక 4 డబ్బాలు ఉన్నాయి. అలాగే గ్యాస్ సిలిండర్లు ఇందులో ఒక 2 ఉన్నాయి. గ్యాస్ స్టవ్ ఉంది, పెద్ద గంగాలం ఉంది, చూసారా పెద్ద గంగాలం ఉంది. అలాగే ఖాళీ డబ్బాలు ఒక 26 ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్యాకింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. బతకడానికి పనులు చేసుకోవాలి గాని మీ బతుకు తెరువు కోసం మంది పానాలు తీస్తున్నారా రవారి? మీ పాపం పాడైపోతే ధర తక్కువ అని గ్రామాలల్లా హోటళ్లకు చిన్న చిన్న దుకాణాలకు సరఫరా చేస్తున్నారట. ఇంట్లో 2 సార్లు వాడిన నూనె వాడితే ప్రమాదమని పక్కకు పెడుతుంటే మీరేమో గిట్లాంటి దందాలతోటి నివురుగాపిన నిప్పులెక్కనే ఆరోగ్యాలతోటి పరస్కారం ఆడుతున్నారు. సుడూరి పోలీసుల రైడ్ల బయటపడ్డాయి డబ్బాలకు డబ్బాలే. కొనలేక కొందరి బాధ అయితే కొన్ని తిన్నోళ్ళకు కూడా తప్పుతలేవు ఈ కల్తీ బాధలు. పైలముల్లో జనాలు జరా ఏమి మారేనురా పేదోళ్ళ బతుకులు ఎందుకింత చిత్రంగున్నైరా. ఏమైందిరా, ఏందో లోతుగా ఆలోచన చేస్తున్నావు? కొన్ని బతుకులు భలే చిత్రంగా ఉంటాయిరా. పానాలకు తెగిస్తే గాని పానాలు నిలబెట్టుకోలేరు. తమ పొట్ట నింపుకుంటానికి మంది పొట్టలు కొట్టేటోళ్ళ కంటే పొట్ట కొట్టు కోసం పుట్టడు కట్టం పడేటోళ్ళు తక్కువే ఉంటారా. బుక్కెడు బువ్వ కోసం కొందరు వాడే ఆరాటం చూస్తే మస్తు బాధ అనిపిస్తది. 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలా ఇవన్నీ మామూలే. వామ్మో ఏందది, గ్యాస్ ను సిగరెట్ బీడీ వీల్చినట్టే గుప్పు గుప్పున వీలుస్తున్నాడు అని అనుకుంటున్నారా? నిప్పుతోటి చెలగాటమే జీవనాధారం చేసుకున్నాడు. కూటి కోసం కోటి విద్యలు అని అంటారు కదా, అందులో ఇది కూడా ఒకటన్నట్టు. రోజుకు గిట్ల దగ్గర 3 లీటర్ల గ్యాసు నోట్లకు పోవాల్సిందే. తలకిందులుగా నడుచుకుంటా రకరకాల ఫీట్లు వేసి నలుగురికి ఆనందం పంచుతాడు. తన కష్టాన్ని చూసో దాని వెనుకున్న బాధను చూసో భక్తులిచ్చిన డబ్బులతోటి బతికెళ్ళ తీసుకుంటున్నాడట ఈ సల్మాన్ ఖాన్. అంటే రోజు ఇక్కడ మంది ముంగట ఇట్లా ఆడుకుంటా పైసలు రోజు జమ చేసుకుంటా. నిన్న కూడా నిన్న 1200 కమా అక్కలు. గ్యాస్ తాగితే నాకు అలవాటు అయిపోయింది. వేరేళ్ళు తాగితే చచ్చిపోతారు. నాకు అయితే గ్యాస్ తాగితే నాకు చక్కెర వస్తుంది, మందు విసికి తాగినట్టు. అంతే నాకు అలవాటు అయిపోయింది బాడీకు. జగిత్యాల జిల్లా కోరుట్లనట ఈ సల్మాన్ ఖాన్ది. కూరగాయల దుకాణంలో పనిచేస్తాడు. అదిగాక పుణ్యక్షేత్రాల కాడ ముఖ్య పట్టణాలల్లా ఈ సర్కస్ ఫీట్లు వేస్తుంటాడు. ఇక అదే అలవాటుగా మారి ఇప్పుడు రోజు ఈ గ్యాస్ వీలిస్తే తప్ప పానం నిమ్మలంగా ఉండదట. నా లెక్క గ్యాస్ వీల్చుడు మాత్రం ఎవ్వరు చేయొద్దని చెప్తున్నాడు. ఇక కాళ్ళు మీదకి పెట్టి చేతుల మీద కిలోమీటర్ల కమనం నడుస్తాడట. జానెడు పొట్ట కోసం ఎంత కష్టపడుతున్నాడో చూడుండ్రి. మంది మీద ఏడ్చేటోళ్ళు, మంది సొమ్ములు దీన్ని బతుకుదామని అనుకునేటోళ్ళు, దొంగ బడివేగాళ్ళు ఇయో గిట్లాంటోళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోండి అని అంటున్నారు సల్మాన్ ఖాన్ కష్టం చూసినోళ్ళు. ఇవుల్లా ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.